इदं विष्णुर्विजक्रमे दलिताडते पदं समोरवद्यभागं सुरे ओम पदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् स्वाहा वास्तु ब्रह्मणे स्वाहा वास्तोष्पदे प्रतिजाने यत्मान् त्वा वेदो अनमीको भवानः हेमहे प्रतितन्नो विरसमेदद्यपदे संजगत्पदे वास्तोष्पदे दग्मयादकं सदादिदग्निरण्यागे सत्याः आवविरुद्धविवरणो युजम्बाद स्वस्तिभिः सदानः वाग्देवताभ्यो नमः ॐ वास्तुधिपते ब्रह्मणे नमः ब्रह्मणे स्वाहा इदं नमः वास्तुधिपते ब्रह्मणे स्वाहा हंसारूढ़ायुग्मे कूर्चहस्तायुग्मे तन्नो ब्रह्म प्रचोदयात् 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 स्वाहा हंसारूढ़ायुग्मे कूर्च स्वाहा ओम संधानलक्ष्मी स्वाहा ओम सौभाग्यलक्ष्मी स्वाहा ओम वीर्यलक्ष्मी स्वाहा ओम वीरलक्ष्मी स्वाहा ओम गजलक्ष्मी स्वाहा ओम अन्नलक्ष्मी स्वाहा ओम अष्टमहालक्ष्मी स्वाहा महालक्ष्मी इदं नमः इयं बहु विदामहे गुरुमुख्यवर्धनं सर्वारुणात्मरुचियमामृतात् यमहदेवताभ्यः स्वाहा इदं नमः ओम इदं नमः संस्थापचारार्थे समर्पयामि महेन्द्र गणवृत्तिरवा विद्य विधि प्रबन्धमहादवीमण्डले मृत्युः दुर्जल सर्वदावनः अविर्भ्रमः नेदः रक्तसर्वोद्भवः अष्टद्रकृतधाराणादेवोत्सवावनः रेददातुर्यजस्वी द्वादशात्मनमूर्ते नमः पूर्वाय गणने वृत्तमाद्रेमजगणान्ते धिनदेवधेयाय प्रियभद्राय अन्यत्थाय नमो नमः नमो नमः गजरान्तु अत्याय नमो नमः रुद्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः यमाय नमः नरदे नमः मरणाय नमः वायवे नमः कुबेराय नमः वीराय नमः ब्रह्मणे नमः विष्णवे नमः मरुद्यादि नवग्रह देवता मित्राय अक्षतिक बालदेवता नमः रगलाराजने समर्पण वृद्धोपचारे समर्पयामि विशेष धूपदे विवेद्यादि वृद्धोपचारान् श्रीरामदेवता नमः ओम धूपनामयामि ओम धीकुंडलयामि भोर नमः अस्राज नमः कवचाल नमः अकारेवे जिन्ना भागम भौद्रम महानैवेद्याभागं महानैवेद्यं निवेदयामि अमृत महानैवेद्यं भवत्वः प्राणाय स्वाहा అరటిపండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ అనవకము అది లేనిచో బియ్యము మూక చక్కెర లేనిచో బెల్లము ఇవన్నీ సమానంగా సేవలో చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామిని నివేదన చేయలేదు. ఆ విధముగా నైవేద్యము జరిపించి కిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణం ఇచ్చి కథా శ్రద్ధగా విని బంధు మిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనించేవారు. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నిత్య గీతాటనం జరిగించలేదు. ఇది భూలోకమును కలియుగమునందు ఇష్టకామికార్థములను మరొక భక్తులు స్వరూపమైన ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుతున్నాను. పూర్వము కాశీనగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వివిధ దరిద్రులు అడుగచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లును తిరుగుతుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కనుక ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములు అనుభవించడం చూసి తాను వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందిన వాడే ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నీవు వేద విభిన్నవై ఉండి ఇప్పుడు దరిద్రం అనుభవించి తిరుగుతుంటే
యువకులకు నేను ఇప్పుడు దరిద్రుడను భిక్షాటనకై జీవించుతున్నాను, చాలా కష్టపడి వచ్చిన్నాను. నా అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేది నేను తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఇంట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలంలో అయితే నిత్య కృత్యంలో నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేయమని తన మనసును మరలా సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరి ఆ జనమున ఆ బ్రాహ్మణుడు చాలా ద్రవ్యము లభించినది. అతడు దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ ఆచరించింది. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వారై చాలా సంతోషించింది. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విలువగా సత్యనారాయణ వ్రతము భక్తి శ్రద్ధలతో చేయుచున్నాడు. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతం చేయుచున్నది వలన బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతులే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై అంతిమున మోక్షం పొందాడు. ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలన సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఉంది. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపిన సూతులు వారికి చెప్తుంది. మరలా మునుడు సూతులు వారితో ఇట్లన్నది, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది అంతే సవిస్తరముగా తెలుపునట్టు సూతులు వారు ఇప్పుడు చెప్తున్నారు. ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరు చేయబడినదో చెప్పుచున్నాను మునుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచున్నారు. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతము వింటుంది. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్మను జీవించేవాడు వచ్చి కట్టెలుగా వారి వీధిలో ఓయిలో సిద్ధార్థులే ఉన్నావా నువ్వు? ఓయిలో సిద్ధార్థులే ఉన్నా వాటర్ పోదు కదా, పెయింట్ పోదు, ఫస్ట్ నీళ్ళేగా. న్యాచురల్గా ఉంటుంది, ఏది అవుతుందా? सकलदृष्टिदोषं निवारय निवारय सकलदृष्टिदोषं नाथय नाथय हुं फट् स्वाहा इदं नमः महादेवताभ्यो नमः। ॐ आप्याय सुसमेत देवसुतस्वमवृण्यं भवावाजस्य संघते 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 आप्याय सुसमेत देवसुतस्वमवृण्यं సారీ జాను ఆంటీ రైస్లే చాలా ఇష్టం. మంచిగా వేసుకున్నారు వేసుకుందంట.
డార్క్ కలర్ వేస్తాను, మీ మమ్మీ లైట్ కలర్ లంచ్ ఎందుకంటే శాంతి బేస్మెంట్ వార్నింగ్ అటు వెళ్ళకూడదు, అటు ఇటు ఈ రూమ్లోకి వెళ్ళండి, అంకుల్తో ఆడుకోండి. మధ్యలో ఏదో ఫన్ పాట అన్నమాట. వెళ్ళరా ఆడిన దగ్గర ఇదంతా నేను లేదు ఇక్కడ జూమ్ చేసేయగలరా అంటే కాదు, కొన్ని ఫాస్ట్ మూవింగ్ మోడల్స్ ఏం చేస్తారంటే కావాలని డిస్కంటిన్యూ చేస్తారు, లేకపోతే దాని తర్వాత వచ్చిన మోడల్ సేల్ అవ్వవు. నేను ఉన్నప్పుడు సరే సోనీ మోడల్ కూడా ఒకటి అంతే. దాని తర్వాత 3 మోడల్స్ రిలీజ్ చేశాడు, ఎవరు కొంటారో అందరూ ఆ మోడలే కొంటున్నారు, ఇంకా డిస్కంటిన్యూ చేశారు. ప్రతి ఇయర్ కొత్త మోడల్ ఇస్తుంటారు. రేపు కదా, సండే కదా. యాక్చువల్లీ నేను క్యాన్సిల్ చేస్తాను. ఓనే మ్యాజిక్ జాక్ తీసుకుని అది క్యాన్సిల్ చేసేది అవుతుంది. సో ఓనే ఏంటంటే ఇప్పుడు ఇంకో 2 మిలియన్ ఎక్కువ అదే అకౌంట్స్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ వచ్చితే అమ్మేస్తాడు. అదే తర్వాత ప్రస్తుతానికి అయితే ఉంటుంది. 1 ఇయర్ అయితే మనం యూజ్ చేస్తాం. కౌలు తిరుగుతాయేమో బాగా వచ్చింది వీడియో. తిప్పురా ఇప్పుడు తిప్పు. మేకింగ్ ఏంటా ఏంటా ఇట్లా ఏదో ఒకటి మాట్లాడడానికి ఇప్పుడు అందరం ఎలా వెళ్దాం అక్కడికి? మీరంతా ఒక వ్యాన్ Oops, sorry. No. వర్షం పడుతుంది కదా, మళ్ళీ వచ్చిందో దాడుతుంది, ఎక్కడ పెట్టింది ఏమవుతుంది. పిక్చర్ చేస్తా చూడండి.